Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ కావడం జరిగింది 2024 సంవత్సరానికి సంబంధించి. మరి ముందుగా మనం ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది, మరి ఇందులో టాప్ దేశాలు ఏంటి, మరి లీస్ట్ హ్యాపీగా ఉన్న దేశాలు ఏంటి, లాంటి విషయాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కదా, అవి మాట్లాడుకుందాం. ఓకే, మరి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా, దట్ ఈస్ వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ లిస్ట్ లో ఫిన్లాండ్ దేశం మరోసారి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. విచ్ ఈస్ అ కంట్రీ విచ్ ఈస్ ఇన్ ద టాప్ ప్లేస్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024, దట్ ఈస్ ఫిన్లాండ్. ఓకే, మరోసారి అన్నాను. ఎందుకు మరోసారి అంటే దిస్ ఇస్ ద సెవెంత్ టైం దట్ ఫిన్లాండ్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకే, సో మరి ఇప్పుడు ఈ యుఎన్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుందండి. మరి ఈసారి టాప్ 10 లో ఉన్న దేశాలు ఏంటి ముందుగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఈస్ ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, ఇవన్నీ స్కాండినేవియన్ కంట్రీస్ కదా. ఎస్, థర్డ్ ప్లేస్ ఐస్లాండ్, ఫోర్త్ స్వీడన్, ఫిఫ్త్ ఇజ్రాయిల్, సిక్స్త్ నెదర్లాండ్స్ ఆర్ డచ్, సెవెంత్ నార్వే, ఎయిత్ లగ్జంబర్గ్ అండ్ నైన్త్ ఈస్ ఆస్ట్రేలియా. ఓకే, ఇవి అన్ని టాప్ దేశాల లిస్ట్. మరి ఇవి దేని మీదకి వెళ్ళి రిపోర్ట్ ఇస్తారు అంటే జీవితం పట్ల సంతృప్తి, ఆ దేశ తలసరి జీడిపి మరియు సామాజిక మద్దతు, దేశ ప్రజల యొక్క ఆయుర్దార్థం దట్ ఈస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మరియు అక్కడ ఉండే స్వేచ్ఛ, అలాగే దాతృత్వం అంటే వేరే వాళ్ళకు దానం చేసేది ఉంటది కదా, ఆ దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ప్రపంచంలోని 143 దేశాల ర్యాంకింగ్ ను నిర్ణయించడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ లో టాప్ 5 లో ఉన్న దేశాలన్నీ నార్డిక్ కంట్రీసే కదా. మరి నార్డిక్ దేశాలు ఆర్ స్కాండినేవియన్ కంట్రీస్ అని కూడా అంటారు. దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఇవి 3 టాప్ 3 లో నిలవడం జరిగింది. ఇజ్రాయెల్ స్కాండినేవియన్ కిందికి రాదు. ఫోర్త్ లో ఉన్న స్వీడన్ కూడా స్కాండినేవియన్ కంట్రీసే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఉండే దేశాలు, లేకపోతే అవినీతి తక్కువగా ఉండే దేశాలు, లేకపోతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో టాప్ లో ఉండే దేశాలు ఈ స్కాండినేవియన్ కంట్రీసే అయి ఉంటాయి. ఓకే, అవుట్ ఆఫ్ ఎన్ని దేశాలకి రిపోర్ట్ ఇచ్చానన్నాను? 143. మరి మన దేశం సంగతి ఏంటో తెలుసా? మన దేశం ర్యాంకింగ్ 126th, అంటే లాస్ట్ లేయర్స్ లో ఉన్నాం. మన భారతీయులు ఎందుకనో సంతోషంగా లేరు, 126th ప్లేస్ లో ఉన్నాము. మరి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, మన శత్రు దేశాలు కూడా మనకన్నా మంచి ప్లేస్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా 60th ప్లేస్ లో ఉంది. మన పక్క దేశం నేపాల్ మనకన్నా బెటర్ ప్లేస్ 93. మరి పాకిస్తాన్ 108th ప్లేస్, అలాగే మయన్మార్ 118th ప్లేస్. ఇవన్నీ కూడా మనకంటే ముందు స్థానంలో ఉండడం జరిగింది. మరి లాస్ట్ ప్లేస్ లో ఏ దేశం ఉందో తెలుసా? ఆలోచించండి, ఏ దేశం ఉంటది? నార్త్ కొరియానా? యుక్రెయినా? కాదండి, ఆఫ్ఘనిస్తాన్. 2020లో తాలిబాన్ల పాలనలోకి వెళ్ళింది కదా ఆఫ్ఘనిస్తాన్. మరి తాలిబాన్ల పాలనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తీవ్రమైన సంక్షోభం ఉంది కదా. సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో చివరి స్థానంలో నిలవడం జరిగింది. ఇక ప్రపంచానికే పెద్దన్న అని చెప్పి మనం మాట్లాడుకునే యుఎస్ లో కూడా అదేం టాప్ 10 లో లేదు. సంతోషకర దేశాల జాబితాలో యుఎస్ ఈజ్ ఇన్ 23rd ప్లేస్. మరి మనని 200 సంవత్సరాల పాటు పాలించిన బ్రిటిష్ ఆర్ యునైటెడ్ కింగ్డమ్ 20th ప్లేస్ లో నిలవడం జరిగింది. అలాగే ఇంకొక అగ్రరాజ్యం జర్మనీ కూడా 24th ప్లేస్ లో నిలవడం జరిగింది. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది? ఎకానమీకి, సంతోషానికి 100% అదొకటే రీజన్ అని చెప్పడానికి లేదు. అదే ఒకటే రీజన్ అయి ఉంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం, పవర్ఫుల్ దేశం, జీడిపిలో ఎక్కువ జీడిపి ఉన్న దేశం అమెరికా ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉండాలి కదా. మరి లేదు. ఓకే, మరి ఇండియా ర్యాంకింగ్ ఎంత? 126th. ఓకే, రైట్. సో ఇదండి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. It is Ireland's Prime Minister Leo Varadkar
హ్యాస్ రిజైన్. అదేంటి సార్ ఇక్కడ ఐర్లాండ్ లో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే మనకెందుకు అంటున్నారా? ఎస్, కాకపోతే ఈయన జనరల్ గా అయితే అవసరం లేదు, బట్ ఈయన మన భారత సంతతికి చెందిన వాడు, ఈయన ఇక్కడే పుట్టాడండి. ఇతన్ని ఐర్లాండ్ కి చెందిన కొందరు కప్పులు అడాప్ట్ చేసుకొని ఐర్లాండ్ కి తీసుకెళ్లిపోయారు, అక్కడే చదివించారు. దాని తర్వాత ఆయన ఐర్లాండ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా కావడం జరిగింది. ఈయన ఇటీవల ఐర్లాండ్ దేశ ప్రధానమంత్రి పదవికి మరియు అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన లియో వరదార్కర్ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, సో తెలుగులో లియో వరద్కర్. ఓకే, వరద్కర్, ఇది నేను వరదార్కర్ అన్నాను కదా ఇందాక, ఇట్స్ లియో వరద్కర్. మరి ఆయన రిజైన్ చేయడం జరిగింది. మన భారత సంతతికి చెందిన వాడు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి ఆయన రాజీనామా చేసిన తర్వాత తన వారసుడిని ప్రధానమంత్రి పదవి చేపడతాడు, తర్వాత పార్టీ వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పడం జరిగింది. ఈయన ఇప్పటికీ 2 సార్లు ఐర్లాండ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు. 2017 నుంచి 2020 మధ్యలో ఒకసారి, మరి 2022 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఓకే, అండ్ హీ రిప్రజెంట్స్ పైన్ గయల్ పార్టీ. ఓకే, హీ రిప్రజెంట్స్ పైన్ గయల్ పార్టీని ఈయన రిప్రజెంట్ చేస్తున్నాడు. అలాగే 2017 నుంచి ఈ పార్టీకి అధ్యక్షత కూడా వహించడం జరిగింది. అండ్ ఈయన విషయంలో ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. ఐర్లాండ్ దేశ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే ఐర్లాండ్ దేశానికి సంబంధించి మొట్టమొదటి స్వలింగ సంపర్కుడైన ప్రధానమంత్రిట, అంటే గేస్ అంటారు కదా, ఎస్, మరి స్వలింగ సంపర్కుడైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పంకజ్ అద్వానీ ఇండియన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ప్లేయర్, తెలుసు కదా, క్యూ స్పోర్ట్స్ అంటారు. ఆ రెండింటిని కలిపి క్యూ స్పోర్ట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి ఆ ఆటలో వరల్డ్ ఛాంపియన్ అయిన పంకజ్ అద్వానీని రీసెంట్ గా ఈ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్, అంటే ఇక్కడ క్రికెట్ లో ఐసీసీ వాళ్ళ హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది కదా, అలాగే ఈ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ గేమ్స్ కి కూడా హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఉంటుంది. మరి అందులో భాగంగా మన భారతదేశానికి చెందిన వరల్డ్ ఛాంపియన్ అయిన పంకజ్ అద్వానీ గారిని ఈ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ ఉంది అంటే చెన్నైలోని చైనాలోని షాంగ్రోవ్ నగరంలో ఉన్న ఈ ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలోని హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఈయనని తీసుకోవడం జరిగింది. ఈయన పేరుని అందులో పొందుపరచడం జరిగింది. ఆయన రీసెంట్ గానే ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడండి. ఇప్పుడు ఆయనకు అబౌవ్ 40, మేబీ 40 వరకు ఏజ్ ఉంటుంది. మరి ఈ ఏజ్ లో కూడా అంతర్జాతీయ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమైక్య వాళ్ళు నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన ఇండియన్ ప్లేయర్ అయిన సౌరవ్ కొటారీనే ఓడిపేసి గెలవడం జరిగింది. మరి ఈయన ఇది గెలిచిన 26వ టైటిల్ అంట, 26th ఓవరాల్ వరల్డ్ ఛాంపియన్షిప్, అంటే స్నూకర్ బిలియర్డ్స్ అన్ని కలిపి ఈయన ఈ టైటిల్ ని గెలవడం అనేది 26వ సారి. మన ఇండియా ఇప్పటికీ 2 సార్లే వరల్డ్ కప్ గెలిచింది, అయినా కూడా, అంటే ఓడిఐ వరల్డ్ కప్ అయినా కూడా మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం కదా. మరి ఈయనేమో మన ఇండియా కోసము 26 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ గా నిలిచాడు. బట్ స్టిల్ ఈయన పేర్లు చాలా మందికి తెలియదు. ఓకే, హీస్ ఫ్రమ్ బాంబే అండి. పంకజ్ అద్వానీ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా ఈయన తర్వాత మరి సౌరవ్ కొటారీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మరి ఈయన కన్నా ముందు బిలియర్డ్స్ లో ఇండియాకు గీత్ సేతి అనే ఆయన ప్రాతినిధ్యం వహించేవాడు. ఆయన కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్ ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియాస్ టాప్ 1% income wealth shares have reached historical heights, says World Inequality Lab report. World Inequality Lab report రిలీజ్ అయింది. మరి వీళ్ళు భారతదేశంలో ఆదాయ సంపదలో అసమానతలు 1922 to 2023 ది రైజ్ ఆఫ్ ది బిలియనియర్ రాజ్ అనే పేరుతోని వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చెందిన థామస్ పికేటీ, లూకస్ ఛానల్స్ అండ్ నితిన్ కుమార్ భారతి, వీళ్ళు ముగ్గురు కలిపి ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏ పేరు మీద రిలీజ్ చేశారు?
ది రైజ్ ఆఫ్ ది బిలినియర్ రాజ్ నివేదిక. ది రైజ్, ఐ రైట్ ఇట్, ది రైజ్ ఆఫ్ ద బిలినియర్ రాజ్ రిపోర్ట్ అన్న పేరు మీద దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇందులో ఏం చెప్పారంటే 1922 నుంచి 2023 వరకు కంపేర్ చేసుకుంటే భారతదేశంలో ఆదాయములు మరియు సంపదలు అసమానతలు అనేవి చాలా పెరిగిపోయాయని చెప్పి ఈ నివేదికలో చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా లాస్ట్ 10 ఏళ్లలో అంటే 2014-15 అండ్ 2022-23 మధ్య కాలంలో ఈ సంపదను సెంట్రలైజ్ చేయడం వల్ల, అంటే కేంద్రీకరించడం, ఒకటే దగ్గర కేంద్రీకరించడం వల్ల ఈ అసమానతలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అని చెప్పి ఈ నివేదిక చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ 10 years నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చిన తర్వాత సంపద, డబ్బులు, వెల్త్ అనేవి ఒక 1% ఆఫ్ ద జనాల దగ్గరనే కేంద్రీకరించబడుతున్నాయి, సెంట్రలైజ్ చేయబడుతున్నాయి. అందువలన ఈ అసమానతలు అనేవి పెరిగిపోయాయని చెప్పి ఈ నివేదికలో చెప్పడం జరిగింది. మరి స్పెసిఫిక్ గా 2022-23లో మొత్తం దేశ ప్రజల ఆదాయంలో టాప్ 1% సంపన్నుల వాటానే 22.6% ఉందట. అంటే మొత్తం మనం 100 రూపాయలు సంపాదిస్తే 140 కోట్ల మంది జనాలను కలిపి అందులో 1% ఆఫ్ ద జనాల దగ్గరనే 22.6 కోట్లు వాళ్ళ దగ్గరనే ఉందంట. అర్థమవుతుందా? 1% అంటే ఎంత? జస్ట్ 1.4 మెంబర్స్ దగ్గరనే 22.6 కోట్లు ఉందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. రిపోర్ట్ లో ఏముందంటే 2022-23లో మొత్తం దేశ ప్రజల ఆదాయంలో టాప్ 1% సంపన్నుల వాటానే 22.6% అని. మరి సంపదలో వీరి వాటా అని ఆదాయంలో 22.6% వీళ్ళ దగ్గర ఉంది. అలాగే సంపదలో 40.1% వాటా వీళ్ళ దగ్గరనే ఉంది. మరి ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంటే దాని అర్థమైంది, ప్రపంచంలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి మన దేశంలోనే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కూడా 2014-15 నుంచి ఈ అసమానతలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి మన దేశంలో అని చెప్పి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, మరి వీళ్ళు దేశంలో ఉన్న 167 సంపన్న కుటుంబాల నికార సంపదనపై కూడా రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. మరి దీని ప్రకారం 2022-23లో 2% సూపర్ ట్యాక్స్ అనేది విధించి ఉంటే జాతీయ ఆదాయంలో, అంటే సూపర్ ట్యాక్స్ అంటే ఆల్రెడీ ఫుల్లీ రిచ్ బిలియనియర్స్ ఉన్నారు కదా వాళ్ళ మీద ఒకవేళ ట్యాక్స్ విధించి ఉంటే మన దేశ జాతీయ ఆదాయంలో అదే ఒక 0.5% అయ్యేది అని చెప్పి ఈ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. ఓకే, మరి పన్నుల విధానం, దట్ ఈస్ ట్యాక్స్ సిస్టమ్ ని పునర్నిర్మించడం ద్వారా సంపన్నులకే కాకుండా సగటు భారతీయుడికి విద్య, ఎడ్యుకేషన్, వైద్యం, హెల్త్, పోషకాహారం, న్యూట్రిషన్ ఈ 3 అందించేందుకు ఆ డబ్బుని వెచ్చించాల్సిన అవసరం చాలా చాలా ఉంది, ముఖ్యంగా భారతదేశంలో అని చెప్పి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, that is Vinay Kumar has been named as the new NV or new ambassador to Russia. వార్తల్లో ఎందుకుంది? ముఖ్యంగా ఈయన వినయ్ కుమార్ గారిని రష్యాకు నెక్స్ట్ భారత రాయబారిగా నియమించడం జరిగింది. మరి ఈయన ప్రస్తుతం మయన్మార్ కి భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. ఓకే, మరి ఈయనని విదేశీ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు మినిస్టర్ కదా ఇప్పుడు, మరి ఆ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వినయ్ కుమార్ గారిని భారతదేశ తదుపరి రాయబారిగా రష్యాకు పంపిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. బేసికలీ ఈజ్ ఏ 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. హీ ఈస్ వర్కింగ్ ఇన్ మయన్మార్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ ఫ్రమ్ 2021. ఓకే, మరి ఇప్పటి వరకు రష్యాలో భారతదేశ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, మరి రీసెంట్ గా ఆయనని మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సెక్రటరీగా నియమించడం జరిగింది. సో రిప్లేస్ చేయాలి కదా మరి ఆయన ప్లేస్ ని ఎవరినో ఒకరితోని. అందువల్ల వినయ్ కుమార్ గారిని రష్యాకు తుదిపరి భారత రాయబారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తుంది. ఓకే, జనరల్ గా మన ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు వాషింగ్టన్, మాస్కో, లండన్, టోక్యో
ఇలాంటి నగరాలు భారత ఐఎఫ్ఎస్ అధికారులకు వాళ్ళ వాళ్ళ ఈ ఐఎఫ్ఎస్ టైం లైఫ్ స్పాన్ ఉంటది కదా, వాళ్ళ వర్కింగ్ స్పాన్, అందులోనేవి కీలక పోస్టింగ్లు అని చెప్పి ఐఎఫ్ఎస్ సర్కిళ్లలో చాలా ఉంటుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన మిత్ర దేశమైన రష్యాతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే విభాగంలో భాగంగానే అనుభవజ్ఞుడైన వినయ్ కుమార్ గారిని అక్కడ నియమించినట్టు మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, ఇందులో ఈయన పేరు ఇంపార్టెంట్. అలాగే ఇంతకు ముందు వరకు ఉన్న పవన్ కుమార్ ని రీసెంట్ గా మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీగా నియమించడం జరిగింది అనేది ఇప్పుడు కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ vaccines for dengue may be available commercially by mid-2026. డెంగ్యూ జ్వరాన్ని అరికట్టేందుకు సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ ని భారతదేశంలోనే డెవలప్ చేయబోతున్నారు. అది 2026 కల్లా అందుబాటులోకి రాబోతుందంట. మరి ఎవరు తయారు చేస్తున్నారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్స్ వీళ్ళది ఆఫీస్ హైదరాబాద్ లో కూడా ఉందండి. మరి వీళ్ళు ఈ డెంగ్యూకి వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నారు. మరి ఈ వ్యాక్సిన్ అనేది ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన సేఫ్టీ అంటే భద్రతా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ను వీళ్ళు పూర్తి చేయడం జరిగింది ఆల్రెడీ. ఓకే, మరి డెంగ్యూ టీకా అనేది ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందన్నాను? కమర్షియల్ యూసేజ్ అంటే మీరు నేను ఎవరైనా పోయి కొనుక్కొని డెంగ్యూ వచ్చినప్పుడు వాడడానికి రాకుండా ఆపడానికి 2026 కల్లా ఇది అందుబాటులోకి రానుంది. ఓకే, మరి ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటి దశ ట్రయల్స్ లో ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి బయటపడలేవు అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ టీకా యొక్క దట్ ఈస్ వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు 2 మరియు 3వ దశ ట్రయల్స్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఓకే, మరి అలాగే ఈ IIL దట్ ఈస్ ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ వాళ్ళు డెంగ్యూ టీకాతో పాటు జీకా వైరస్ కి మరియు క్యాసనోర్ ఫారెస్ట్ డిసీజ్ దట్ ఈస్ KFD అంటాం కదా, క్యాసనోర్ ఫారెస్ట్ డిసీజ్ కోసం కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో బేసిక్ గా డెంగ్యూ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి డెంగ్యూ వ్యాక్సిన్ గురించి కొంచెం డెంగ్యూ గురించి మాట్లాడదాం. డెంగ్యూ అంటే ఏంది? బేసిక్ గా డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కలిగే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఆడదోమల కాటు వల్ల ముఖ్యంగా ఇడెన్ అల్బోపిక్టస్ అనే ఆడదోమ కాటు వల్ల బాగా వ్యాప్తి చెందుతుందంట. అంటే ఇది ఒక వెక్టార్స్, ఈ ఆడదోమలు అనేది వెక్టార్స్ లాగా ట్రాన్స్మిషన్ చేస్తా ఉంటాయి. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఉష్ణమండలం దట్ ఈస్ ట్రాపికల్ అండ్ ఉప ఉష్ణమండలం అంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ప్రబుల్తా ఉంటుంది. అంటే ఆఫ్రికన్ కంట్రీస్, మన ఇండియా ఇలాంటి దేశాల్లో చాలా ఎక్కువగా ప్రబుల్తా ఉంటుంది. డెంగ్యూ వచ్చిందని మనకి ఎప్పుడు ఏర్పడుతుంది? ముఖ్యంగా డెంగ్యూలో ఉండే సిమ్టమ్స్ తెలియాలి కదా మనకు. మరి డెంగ్యూ సిమ్టమ్స్ ఏంటి? ఉన్నట్టుండి ఒకటేసారి జ్వరం పెరిగిపోవడం, అంటే మోర్ దెన్ 104 డిగ్రీ ఫారెన్హీట్ కావడం, అలాగే టాబ్లెట్స్ వేసుకున్న తగ్గకపోవడం, తీవ్రమైన తలనొప్పి, కంటి నొప్పి అంటే కళ్ళ కింద నొప్పి ఒకటేసారి రావడం, అలాగే కండరాలలో నొప్పులు, ఇవన్నీ ఒకటేసారి జరుగుతూ ఉండాలి. అంటే ఒకసారి తలనొప్పి వచ్చింది, ఒకసారి ఎప్పుడో నెల తర్వాత జ్వరం వచ్చిందంటే అది డెంగ్యూ అనలేము. ఇవన్నీ ఫ్రీక్వెంట్ ఎప్పుడు ఒకటేసారి వస్తూ ఉంటాయి. అలాగే వాంతులు అవుతున్నట్టు అనిపించడం, తీవ్రమైన డీహైడ్రేషన్ కి గురి కావడం, ఇవన్నీ సిమ్టమ్స్ అంట. ఓకే, మరి ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ అనేది ఇదంటే ఇండియా వాళ్ళు సపరేట్ గా చేస్తున్నారు. బట్ వరల్డ్ వైడ్ గా మన ఇండిజినియస్ కాకుండా బయట దేశాలు తయారు చేసాయి డెంగీ వ్యాక్సియా అనే పేరుతో డెంగ్యూ వ్యాక్సిన్ ను ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో కమర్షియలీ అవైలబుల్ లోకి రావడం జరిగింది. ఏముంటాయి 11 దేశాలు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA, సింగపూర్, థాయిలాండ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, ఇండోనేషియా, కోస్టారికా ఇలాంటి దేశాల్లో ఆల్రెడీ అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఎవరు తయారు చేస్తారు బేసిక్ గా ఇలాంటివి?
అమెరికా వాళ్ళే, రైట్. మరి డెంగ్యూ జ్వరానికి విరుగుడుగా 2022లోనే అమెరికాకు చెందిన కంపెనీ డెంగ్ వ్యాక్సియా పేరుతోని ఒక వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాకపోతే దీనికి ఒక ప్రికాషనరీ మెజర్ ఉంది. ఏంటంటే దాన్ని 9 to 16 years మధ్యలో వయసు పిల్లలకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఉందంట. ఓకే, అంతేకాకుండా ఒకసారి డెంగ్యూ వచ్చిన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ ని ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ అదే వ్యాక్సిన్ ఇస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో శాస్త్రవేత్తలు ఇంకొక వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేపడుతున్నారు. ఓకే, అంటే ఒక్కసారి వచ్చినప్పుడు మాత్రమే, రెండోసారి ఇవ్వడానికి వీల్లేదంట. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డెంగ్యూకి వ్యాక్సిన్, దట్ ఈస్ డెంగీ వ్యాక్సియా అనే వ్యాక్సిన్ తీసుకొచ్చిన దేశం ఏంటి? యుఎస్ఏ వాళ్ళు తయారు చేసి ఉండొచ్చు, బట్ అఫీషియల్ గా అలౌడ్ చేసిన దేశం యుఎస్ఏ కాదు. అఫీషియల్ గా మొట్టమొదటిసారిగా అలౌడ్ చేసిన దేశం మెక్సికో. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెక్సికో వాళ్ళు 2015లో మొట్టమొదటిసారిగా డెంగ్యూ వ్యాక్సిన్ ని, దట్ ఈస్ డెంగ్ వ్యాక్సియాని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.